శ్రద్ధాంజలి ఇచ్చి రుణాన్ని తీర్చుకోవాలి. మహాత్మా గాంధీ, సర్దార్ వల్లభాయ్ పటేల్, జవహర్లాల్ నెహ్రూ, సుభాష్ చంద్రబోస్, లాలా లజపత్ రాయ్, బాల్ గంగాధర్ తిలక్, భగత్ సింగ్, రాజ్గురు, చంద్రశేఖర్ ఆజాద్, ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో పేర్లు, ఎంతమందో మహనీయులు, వాళ్ళందరూ తమ ప్రాణాలని త్యాగం చేసి మనకి ఈ స్వతంత్ర దినోత్సవాన్ని తీసుకొచ్చారు. అయితే స్వతంత్ర దినోత్సవం అంటే జరుపుకోవడం కాదు. వాళ్ళు ఏ ఉద్దేశంతో మనకి ఈ స్వతంత్రాన్ని సాధించారు, దాన్ని మనం ఏ విధంగా వినియోగించుకోవాలి, అది ముఖ్యమైన విషయం. మనకి అందరికంటే ఇంపార్టెంట్ ఎవరు? మనకి జన్మనిచ్చిన తల్లిదండ్రులు, మనకి చదువు చెప్పిన ఉపాధ్యాయులు. అయితే ఈ ఉపాధ్యాయులు, జన్మనిచ్చిన తల్లిదండ్రులని జన్మనిచ్చినది ఎవరు? జన్మభూమి. మన జన్మభూమి ఉంటేనే మనమంతా ఉండేది. కాబట్టి అందరికంటే అన్నిటికంటే ముఖ్యమైనది మనం చేయాల్సింది, సాధించాల్సింది మన జన్మభూమి సురక్షితంగా ఉండడం, మన బోర్డర్లు సురక్షితంగా ఉండడం. ఎప్పుడైతే మన బోర్డర్స్ సురక్షితంగా ఉంటాయో, ఎప్పుడైతే మన జన్మభూమి సుసస్యామలంగా ఉంటుందో, అప్పుడే మనంతా బాగుపడతాం. కాబట్టి a strong nation is very, very important for a strong country, strong economy, strong family, strong individual. దాని గురించే మన సైనిక్ స్కూల్ రుక్మాపూర్లో మన క్యాడెట్స్ అందరికీ ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. మన అందరిది ఉద్దేశం ఒకటే, ఇక్కడ బాగా చదువుకుని కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో క్వాలిఫై అయి దేశానికి సేవ చేయాలి. మనమంతా దేశానికి అందరూ సేవ చేస్తున్నారు. వ్యవసాయం చేసేవాళ్ళు వాళ్ళు చేస్తున్నారు సేవ, డాక్టర్స్ చేస్తున్నారు, ఇంజనీర్స్ చేస్తున్నారు, జడ్జిలు చేస్తున్నారు, పొలిటీషియన్స్ చేస్తున్నారు. కానీ అన్నిటికంటే ముఖ్యమైనది సేవ, మనం దేశాన్ని రక్షించడం. దానికి మించి ఇంకేక సేవ లేదు. మన దేశం సురక్షితంగా ఉంటేనే మిగతా వాళ్ళంతా హాయిగా ఉంటారు. ఎవరింట్లో వాళ్ళు